రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం తమ సర్వస్వం ధారపోసిన నిర్వాసితుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అసెంబ్లీ సమావేశాల్లో గలం విప్పడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు, ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఇళ్ల నిర్మాణం, 18 ఏళ్ల నిండిన వారికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ అమలు తదితర అంశాలపై ఎమ్మెల్యే సవివరంగా మాట్లాడారని జిల్లా వాసులు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన ప్యాకేజీ హామీల గురించి ఎమ్మెల్యే మాట్లాడిన వైనం తమకు భరోసా కల్పిస్తుందని నిర్వాసితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పోలవరం మండలంలోని చంద్రన్న కాలనీలో ఉంటున్న నిర్వాసితులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ తెలగంశెట్టి రామ్ ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి పెద్ద సంఖ్యలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పాల్గొన్నారు. పోలవరం నిర్వాసితుల నుండి మేము టీగూరు గ్రామం నుంచి ఖాళీ చేసి వచ్చాము. కానీ ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్ 4 సంవత్సరాల గవర్నమెంట్లో మాకు ఇల్లు కట్టలేదు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వలేదు. అలాగే అసెంబ్లీలో ఎప్పుడు కూడా తెల్లం బాలరాజు గారు మా గురించి అయితే ఎప్పుడు కూడా ఒక మాట కూడా ఇంతమంది నిర్వాసితులు అన్యాయం జరిగిపోయింది అని కానీ మీరు చెప్పినా కానీ అతను పట్టించుకోనే లేదు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లోని జనసేన ఎమ్మెల్యే గారు చిర్రి బాలరాజు గారు మా గురించి నిన్న మాట్లాడిన మాటలకు మాకు చాలా సంతోషం వ్యక్తం చేసింది. తర్వాత ఇచ్చినా ఇవ్వకపోయినా తర్వాత సంగతి, కానీ మా గురించి బాగా మాట్లాడాడు. పోయిన గవర్నమెంట్లోని అసలు అసెంబ్లీలోని మా గురించి మాట్లాడిన దాఖలు లేదు. దాని గురించి ఇంతవరకు కూడా తిరుగుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు తిరిగినా కానీ మాకు పట్టించుకునే నాదుడే లేడు. అయితే మా కుటుంబ సభ్యుల్లో అందరికీ ప్యాకేజ్ వచ్చింది, కానీ 18 సంవత్సరాల విషయంలో నేను వెనకబడిన దాన్ని. ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి మేము ఫిర్యాదులు చేస్తున్నాము, అలాగే జిరాక్స్లు అడుగుతుంటే జిరాక్స్లు ఇస్తున్నాము. అయినప్పటికీ మాకు రెస్పాన్స్ అనేది ఏమీ లేదండి. ఎందుకంటే మేము పేదరికంలో బ్రతికిన వారము. ఏదైనా మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా ఆదరణ వస్తే దాని తగిన జీవితం మేము కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. మా స్టడీ కూడా చాలా వృధా చేసుకున్నామండి. అయితే ఇంతవరకు అనేక మంది చోట మాట విన్నాం, కానీ ఈ పేద ప్రజల నిమిత్తం ఎవ్వరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. సిరి బాలకృష్ణ గారు మా వైపు దయ చూపించి, బాలరాజు గారు మాకెంతగానో ఆదరణ దయచేసి ధైర్యం ఇచ్చి నేను మీ పక్షాన ఉన్నానని ఎంతగానో చెప్పిన విశేషాన్ని బట్టి మాకు ఎంతగానో ఆనందం అండి. చేస్తారనే నమ్మకం బట్టే ఈ యొక్క మాటలు మేము తెలియజేస్తున్నాము.